వెల్కమ్ టు పోరాటకలం టీవీ. ఖమ్మంలో నేటి ప్రధాన వార్త. 1వ డివిజన్ టీఎన్జీఓ కాలనీ నాణ్యత లేని సైడ్ డ్రైనేజీ నిర్మాణం కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలంటున్న కాలనీ వాసులు. నగరంలో టీఎన్జీఓ కాలనీ ఏర్పడి 20 ఏళ్లు అయినా ఎటువంటి అభివృద్ధికి కాలనీ నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో 1వ డివిజన్ పరిధిలోని టీఎన్జీఓ కాలనీలో సైడ్ డ్రైన్లో మంజూరైన డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యత లేకుండా జరుగుతున్నాయని కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో నాసిరకం సామగ్రిని ఉపయోగించడం వల్ల డ్రైనేజీ గోడలు ఇప్పటికే పగుళ్లు ఏర్పడుతున్నాయని, లింక్ రహదారుల వద్ద సైడ్ డ్రైనేజీపై వేస్తున్న స్లాబుల్లో నాణ్యత లేదని ఆరోపించారు. పనులు పూర్తి కాకముందే సిమెంట్ పొరలు ఊడిపోతుండటంతో నివాస టీఎన్జీఓ కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. అధికారులు వెంటనే పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల డబ్బుతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి, నిర్లక్ష్యం చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ పనులను పరిశీలించి సమగ్రంగా పూర్తి చేయించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని కాలనీ వాసులు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ ఖమ్మం జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడా వీరన్న, రిటైర్డ్ ఎంపీడీఓ బానోతు రామచంద్రరావు మరియు అనుముల సోమయ్య, నాగాచారి, కొండబోలు గీతా రామారావు, మేడేపల్లి రవిబాబు, వెంకటేశ్వర్లు, సీఎం మారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోడా వీరన్న, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్. పక్కనే బీసీ కాలనీ. ఈ ప్రాంతం అంతా నేను తిరుగుతుంటా. కానీ ఇక్కడ ఈ టీఎన్జీఓస్ కాలనీ 2006లో ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ టీఎన్జీఓస్ కాలనీ వాస్తులు డెవలప్మెంటింగ్ నోంచుకోలేదు. ఏ రోజు కూడా రోడ్లు లేవు, కాలువలు లేవు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు దయతో ఈ కాలువలు శాంక్షన్ అయినాయి. సుమారు 50 లక్షలు ఎంతో అన్నారు, కానీ శాంక్షన్ అయినాయి. మేము ఆయన కోసం తిరిగాము, చాలాసార్లు తిరిగాము. ఈ టీఎన్జీఓస్ కాలనీ వాసులందరూ కూడా వన్ సైడ్ ఓటింగ్ శ్రీనివాసరెడ్డి గారికి వేశారు. ఆ కుతురతతోటి ఆయన పెట్టాడు, 50 లక్షలు ఎంతో పెట్టాడు. మరి కాలువలు వచ్చినాయి, కానీ ఆ కాంట్రాక్ట్ చెత్త కాంట్రాక్టు. ఆ కాంట్రాక్ట్ పేరు మోతిలాల్. ఇటువంటి కాంట్రాక్ట్ని నేను ఎంతోమందిని చూసా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు బ్రిడ్జిలు వేసిండు, సూపర్ వేసిండు. మన నాయుడు గారు రోడ్ వేశారు సూపర్. మరి అటుపోతే శ్రీధర్ వేస్తుండు. కానీ ఇంతమంది కాంట్రాక్ట్ చూసిన 10-15 మంది, కానీ ఇటువంటి చెత్త కాంట్రాక్ట్ని ఆడు చూడలేదు. మరి డైన్లు మొత్తం దుబ్బతోటిగా వేస్తుండు. మరి ఇప్పుడు సైడ్ వాళ్ళ పైన కాలువ మీద పోస్తుండు, కాలువ వేస్తుండు. అదంతా గండ్ర, దాంట్లో సిమెంట్ లేదు, కంకర గండ్రతో వేస్తుండు. ఎంత ఘోరంగా ఉందో, ఊడిపోతుంది. డస్ట్ సిమెంట్ వేయట్లేదు, ఊడిపోతుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్గా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మీ ఏదో స్వార్థం కోసం చెప్తున్నాం కదా, మీరు వచ్చి ఫీల్డ్లో చూసుకోండి. దయచేసి ఈ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ వర్క్ వేరే కాంట్రాక్ట్కి ఇచ్చి చేయాలని చెప్పేసి ఈ ప్రాంత వాసుల తరఫున నేను కోరటం జరుగుతుంది. మీరు వచ్చి చూడొచ్చు, మేము చెప్పకూడదు, మీరు వచ్చి చూడండి. కానీ శ్రీనివాసరెడ్డి గారు మాకు టీఎన్జీఓస్ కాలనీ వాసులకు ఇచ్చారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మంచి కాంట్రాక్ట్ని పెట్టి వర్క్ చేయాల్సిందిగా అడుగుతున్నాం. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ పని ఆఫ్ చేసి వేరే కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు రామచంద్రరావు, నేను రిటైర్డ్ ఎంపీడీఓని. ఇప్పుడు 5th లైన్ మాది, 5వ లైను. అయితే ఈ కాంట్రాక్ట్ దాదాపు ఈ వర్క్ స్టార్ట్ చేసి దాదాపు నియర్లీ 2 నెలలు దాటిపోయినా కూడా స్పీడప్ లేదు, అదొకటి. తర్వాత ఇంకోటి, వర్క్ ఏదైతే చేశారో ఆ వర్క్ కూడా క్వాలిటీ చేయలేదు, సరిగా వాటరింగ్ లేదు. తర్వాత ఇంటర్నల్ ఈ వచ్చే మెయిన్ డ్రైన్కి ఇంటర్నల్ డ్రైన్స్ ఉంటాయి, ఇంటర్నల్ డ్రైన్స్కి లింకప్ చేయలేదు. అది ఇంటర్నల్ కూడా వస్తున్న వాటర్ అన్నీ కూడా అది స్టాగ్నేట్ అయ్యి వాసన వస్తుంది. తర్వాత మోరోవర్ ఇంకేది ఏంటంటే, ఈ ఏదైతే చేసిండో వర్క్ అది క్వాలిటీ ప్రకారం చేయలేదు. మళ్ళీ ఇక్కడున్న ఇంజనీరింగ్ పీపుల్స్ ఏదైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసానికి దగ్గరుండి కూడా వర్క్ చేయించలేదు. కనీసానికి వాళ్ళ సూపర్వైజింగ్, వారు వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి, ఏఈ ఉండాలి, వాళ్ళు దగ్గర ఉండి వాళ్ళ యొక్క సూపర్వైజింగ్లో ఈ వర్క్ జరగాలి. అటువంటిది ఇంజనీరింగ్ పీపుల్స్ కూడా సరిగా రాలేదు. ఈ వర్క్ చాలా నాసిరకంగా చేశాడు. తర్వాత సిమెంట్ కూడా క్వాలిటీ ప్రకారం ఏ ఐటమ్ కూడా వాడలేదు. ఇది దారుణంగా ఉన్నది. గవర్నీయులు మన కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసేదంటే, దయచేసి కమిషనర్ గారు ఈ వర్క్ని రివ్యూ చేసి రివైజ్డ్గా దీనికి మళ్ళీ మంచి అరేంజ్మెంట్ చేయించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇది ఆసరా చేసుకొని కాంట్రాక్ట్ సరిగ్గా పనిచేయాలి. 13 సంవత్సరాలు ఉంటున్నాం. సరే, లక్కీగా ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దయవల్ల, మరి తుమ్మల నాగేశ్వరరావు గారి దయవల్ల మాకు ఇంటర్నల్ డ్రైన్స్ అయితే శాంక్షన్ అయినాయి. కానీ
ఈ కాంట్రాక్టు సరిగ్గా చేయడంలో క్వాలిటీ క్వాంటిటీ లేదు, అంతా దుబ్బ సిమెంట్ ఎక్కువ వాడలేదు, ఎక్కువ శాండ్ వాడాడు. ఇదనమాట లింకప్ ఇంటర్నల్ కెనాల్స్కి సైడ్ డ్రైన్స్కి మెయిన్ దానికి లింకప్ ఇవ్వలేదు. ఆ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఇంటర్నల్ సైడ్ డ్రైన్స్ ఏదో ఉన్న వాటర్ స్టాగ్నేట్ అయిపోయి స్మెల్ వస్తున్నది. అది ఇంజనీరింగ్ పీపుల్ కూడా సరే సూపర్వైజింగ్ చేయలేదు. ప్రభుత్వాన్ని దీనికి కంపల్సరీగా దీనికి రివ్యూ చేసి దీని పేమెంట్ ఏదైతే ఉందో బిఫోర్ పేమెంట్ దీన్ని టోటల్గా రెక్టిఫై చేసుకుని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసేసి ఇది వేసినటువంటి ఏదైతే ఉన్నదో ఇప్పుడు సైడ్ డ్రైవ్ మీద వేసినదో అది మొత్తం దుబ్బతో లేసిపోతుంది. ఇది రెక్టిఫై చేసుకొని అతను పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు బిఫోర్ పేమెంట్ ఇది సూపర్ చెక్ చేయాలి. దానికి చేసి ఏర్పాటు చేసి పేమెంట్ చేయాలి, లేకపోతే అతను పేమెంట్ ఆపాలి. ఈ రెక్టిఫై వరకు పేమెంట్ ఆపమని కమిషనర్ గారికి కోరుతున్నాను. నా పేరు అనుమల సోమయ్య. నివాసులు నీళ్ళ కలుషితం, బోర్ వేసుకున్నా కూడా తాగలేని పరిస్థితి, వాడుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. అందులో భాగంగా ఈ 17 సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మా ఎమ్మెల్యే గారైన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, తర్వాత ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాక మాకు ఒక డ్రైనేజీ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఆ డ్రైనేజ్ వర్క్ అనేది దాదాపు 3-4 నెలల నుంచి పని జరుగుతుంది, కానీ అది నాణ్యత లేని పనిలాగా ఈ కాలనీ వాసులందరూ అనుకుంటున్నాం. అది దానిపై పర్యవేక్షణ ఈ కార్పొరేషన్ అధికారులది ప్రతిరోజు కూడా ఉండేసేసి ఈ యొక్క కాంట్రాక్టర్ని సరైన నాణ్యత లేదనే ఉద్దేశంతో ఇతని స్థానంలో వేరే కాంట్రాక్టర్కు పనులు చెప్తూ మా కాలనీలో ప్రథమంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క మెయిన్ రోడ్డుకు డ్రైనేజ్ అనేది సుమారు ఒక 50 లక్షలతోని ప్రారంభమైనట్టున్నది. అలాగే ఇంటర్నల్ డ్రైనేజీ కూడా మాకు ఏర్పాటు చేసేసి మా కాలనీ వాసులు మీ యొక్క కార్పొరేషన్కు పన్నుల రూపేణా ఈ 60 డివిజన్లలో చూసుకున్నట్టయితే మా కాలనీ వాసులే ఎక్కువ పన్ను చెల్లిస్తారు. కాబట్టి కార్పొరేషను కమిషనర్ గారైన వారికి ప్రత్యేకంగా విన్నవించింది ఏంటంటే మా కాలనీని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన డ్రైనేజీ, రోడ్లు ఇవి కంప్లీట్ చేయవలసిందిగా మా కాలనీ వాసులైన డస్ట్ పోసి నాచ రకమైన ఇసుక కలిపి చూడండి, మీకు అంతా తెలుస్తుంది. దాన్ని ఏదో పరిష్కారం చేయమని అడుగుతున్నాం.